ఊర్ధ్వపుండ్రవిహీనస్య శ్మశానసదృశం ముఖం పరమహంసలలాటే ప్రణవేనైకమూర్ధ్వపుండ్రం ధారయేత్ అని మనకి శాస్త్రం చెప్తుంది. కానీ మన గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ బిరుదాంకితుడు ఏమంటా ఉన్నాడంటే, ఏ బొట్టు పెట్టుకోకూడదంట. ఏ బొట్టు లేని సాంప్రదాయం స్మార్త బ్రాహ్మణుల సాంప్రదాయం అంట. మళ్ళీ మీ స్మార్త బ్రాహ్మణులందరూ ఎందుకు అడ్డదిడ్డంగా బొట్లు పెట్టుకుంటా ఉండారో అడిగి ఆపించేయాలి కదా ఈయన గరికపాటి నరసింహారావు. మన శాస్త్రం ఊర్ధ్వపుండ్రం ధరించాలా, ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకోవాలనేసే శాస్త్రం చెప్తుంది. మన సనాతన శాస్త్రాలు, మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ ఊర్ధ్వపుండ్ర ధారణ చేయాలి. ఇది మన సాంప్రదాయము. కానీ మన గరికపాటి నరసింహారావు పద్మశ్రీ బిరుదాంకితుడు, ఫేమస్ ప్రవచనకర్త, పండితుడు, సహస్రావధాని అయినటువంటి ఈ వ్యక్తి ఏ బొట్టు పెట్టుకోకూడదు, ఏ బొట్టు లేనిది స్మార్త సాంప్రదాయము. అందరి దేవతల్ని గౌరవిస్తారంట వీళ్ళు. ఏ బొట్టు పెట్టుకోకుండా ఉంటే దీన్ని అడగండి. దీన్ని అడిగి ఎవరు బొట్లు పెట్టుకోవద్దండి మీదట. మళ్ళీ నువ్వెందుకు బొట్టు పెట్టుకోలేదు అనేసి నన్ను కొంతమంది కామెంట్లు చేయొచ్చు. నేను ప్రస్తుతానికి పెట్టుకోలేదు బొట్టు, కానీ బొట్టు పెట్టుకోవాలి. సరేనా? ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి, ధారణ చెయ్యాలి. ఇది మనకు శాస్త్రం చెప్తుంది. ఊర్ధ్వపుండ్రం ఒక్కటే మనకి శాస్త్రీయంగా ఉండేది. ఈ తిర్యక్పుండ్రం అనేది, ఈ అడ్డబొట్టు అనేది ఈ మధ్యన ఎప్పుడో వచ్చింది. దాన్ని పెట్టుకుంటూ ఉండారు. పెట్టుకుంటే పెట్టుకొని, దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు. ఈ గరికపాటి నరసింహారావు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎందుకు అడగలేదు, ఈ బ్రాహ్మణ సమాజం అనేటువంటి వాళ్ళు అనేది నా ప్రశ్న. దీన్ని అడగండి.